హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఏమీ క్రీమ్స్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ ఏమీ యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఐస్ క్రీమ్ని చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, క్రీమీగా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా బాగుండిద్ది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం మరుగుతా పాలు అనేది ఇలా కొంచెం పొంగు వస్తూ ఉన్నప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ మెల్ట్ అవ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు బాగా మెల్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోనే కార్న్ఫ్లోర్ మిక్స్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని ఆ కార్న్ఫ్లోర్ని మిల్క్లో వేసుకోవాలన్నమాట. మిల్క్లో వేసిన వెంటనే కార్న్ఫ్లోర్ అనేది ఉండకట్టిద్ది కదండి. సో ఈ ఉండకట్టకుండా మధ్య ఇలా బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలండి. అప్పుడు మిల్క్ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం థిక్నెస్ వచ్చిద్దండి. సో థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 4 డ్రాప్స్ దాకా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కనుక ఇలాచీ పౌడర్ అన్నా యూస్ చేసుకోవచ్చండి. తర్వాత మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలండి. కొంచెం మిల్క్ అనేది కొంచెం ఇలా థిక్ వచ్చేసేయాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇది కొంచెం చల్లారిపోయాక ఇప్పుడు ఈ మిల్క్ని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత పాలు అనేది ఇలాగా కొంచెం నురగగా ఫామ్ అయిద్దండి. మనం ఐస్ క్రీమ్ క్రీమ్గా ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి పాల పైన మీగడ 1 కప్పు దాకా యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రెష్గా తీసుకున్నది వేసుకోవాలండి. అంటే 2 to 3 డేస్ పాటు ఫ్రెష్గా తీసుకుంటాం కదా, ఆ మీగడని యూజ్ చేసుకోండి. ఎక్కువ రోజులైతే పులుపు వచ్చేసిద్ది. తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఇలాగా ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా చాలా బాగా వచ్చింది కదండి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిద్ది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఐస్ క్రీమ్ మౌల్డ్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మౌల్డ్లో వేసేసుకున్నాక దానిపైన ఎయిర్ టైట్గా ఉండే ఒక మూతని పెట్టేసుకోవాలండి. మూత పెట్టి దీన్ని ఒక 3 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలండి. 3 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ చూద్దామండి. చూడండి, ఐస్ క్రీమ్ కొంచెం హార్డ్గా కొంచెం బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఐస్ క్రీమ్ మొత్తాన్ని తీసేసుకొని మిక్సీ జార్లో వేసి మళ్ళీ బీట్ చేసుకోవాలన్నమాట. ఇది మళ్ళీ సెకండ్ టైం మనం బీట్ చేయడం వల్ల ఇంకా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుండిద్దండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని మనం ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఇందులోనే ఒక 1/2 కప్పు దాకా మామిడికాయ గుజ్జు వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని హై స్పీడ్లో ఒక 3 to 4 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఐస్ క్రీమ్ అనేది ఇలా క్రీమీగా చాలా బాగా వచ్చిద్దండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని తీసేసుకొని మళ్ళీ మనం ఈ ఐస్ క్రీమ్ బాక్స్లోనే వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక ఆ పైన కొద్దిగా క్యాషూ నట్స్ వేసుకోండి. క్యాషూ నట్స్ వేసేసుకొని ఒకసారి స్పూన్తో మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మధ్యలో ఇలా నట్స్ తగిలితే బాగుండిద్ది కదా. తర్వాత మొత్తాన్ని ఇలా ఈవెన్గా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక పైన కొద్దిగా క్యాష్యూస్తో డెకరేట్ చేసుకోండి. ఇలా మొత్తం డెకరేట్ చేసేసుకున్నాక ఇంకా పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇలా బటర్ పేపర్ని ఇలా క్లోజ్ చేయాలి. బటర్ పేపర్ కాకపోతే సిల్వర్ ఫాయిల్ అన్నా యూస్ చేయొచ్చండి. మనం ఇలా పెట్టకపోతే ఐస్ అనేది ఫామ్ అయిపోయి ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్నెస్ పోయిద్ది కదా. సో ఇలా బటర్ పేపర్ని కానీ సిల్వర్ ఫాయిల్ని కానీ పెట్టేసుకొని ఇలా ఎయిర్ టైట్గా ఉండే ఒక మూతని పెట్టేసుకోవాలి. పెట్టేసి నైట్ అంతా ఫ్రీజ్ అవనివ్వండి. తర్వాత నైట్ అంతా ఫ్రీజ్ అయిపోయాక ఐస్ క్రీమ్ చూద్దామండి. చూడండి, ఐస్ క్రీమ్ అనేది కొంచెం బాగా హార్డ్ అయిపోయింది కదా. ఇప్పుడే మనం దీన్ని స్కూప్ అవుట్ చేసినా కానీ ఫాస్ట్గా రాదు కాబట్టి ఇలా కొద్దిగా వాటర్లో ఒక 2 మినిట్స్ పాటు పెడితే కనుక ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా వచ్చేసిద్దండి. ఇంకా తర్వాత దీన్ని స్కూపర్తో ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసుకోండి.
అంతేనండి, ఇంకా ఐస్ క్రీమ్ పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.